తెలంగాణ కేబినెట్ ఈ నెల 20న సమావేశం కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇక ఇటీవలే కురిసిన భారీ వర్షాలు, వరద నష్టాలపైన చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో వివిధ అంశాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జమీమా, ఈ నెల 20వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుసుకుంది. ముఖ్యంగా ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు 3 జిల్లాలు కూడా అతలాకుతలం అయ్యాయి. పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. ఇటీవలే కేంద్ర బృందం కూడా తెలంగాణకు వచ్చింది, పరిశీలించి వెళ్ళింది. మొత్తం ఇక్కడ విపత్తు నష్టాన్ని కూడా అంచనా వేసి వెళ్ళింది. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీలో ఈ అంశంపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రం నుంచి ఖచ్చితంగా సాయం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున నష్టం వాటిల్ని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం విపత్తు సాయాన్ని కోరేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖలు కూడా రాసిన నేపథ్యంలో దీనిపైన కొద్ది కేంద్రంపై ఒత్తిడి పెంచేలా నిర్ణయాలు తీసుకోవాలని కూడా చూస్తున్నారు. ముఖ్యంగా మరోవైపు చూస్తున్నట్టయితే రాష్ట్రంలో అర్హులైన అందరికీ కూడా హెల్త్ కార్డు ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఖరారు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మరోవైపు రైతు భరోసా అనేది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశం. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ కూడా వేశారు. సబ్ కమిటీ వివిధ జిల్లాల్లో కూడా పర్యటించింది. రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి భావించిన నేపథ్యంలో దీనిపై సాధ్యాసాధ్యాలనే పై కూడా చర్చించనున్నారు. మరోవైపు చూసినట్టయితే ఇప్పటికే వ్యవసాయ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది కోదండరెడ్డి చైర్మన్గా. ఈ నేపథ్యంలో ఈ రైతు భరోసా సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ వ్యవసాయ కమిషన్ ద్వారానే చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక మరోవైపు హైడ్రా అనేది రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే హైదరాబాద్లో హైడ్రా ఆధ్వర్యంలో భారీగా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే పెద్దవాళ్ళ నిర్మాణాలు కూల్చకుండా సాధారణ పేద ప్రజల నిర్మాణాలు కూలుస్తున్నారంటూ కూడా వైపు ప్రతిపక్షాల నుంచి కూడా ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో హైడ్రా పైన కూడా కేబినెట్ సమావేశంలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని కూడా. ఎందుకంటే హైడ్రాకు ఒక పోలీస్ స్టేషన్ను, అదేవిధంగా కొంతమంది పోలీసులను కూడా నియమించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దీనిపైన కూడా కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు 6 చట్టం రద్దు, అదేవిధంగా ధరణి స్థానంలో భూమాత పోర్టల్ని కూడా ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇప్పటికే ధరణి లోపాలను సరిదిద్దే ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం చేస్తోంది. గత ప్రభుత్వం ధరను అడ్డం పెట్టుకుని వేలాది భూములను కాజేసిందనేటువంటి ఆరోపణను ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో పక్కడ్బందీగా భూమాత పోర్టల్ను తీసుకొని వచ్చి రైతులకు మేలు జరిగేలా చూడాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు కొత్త రేషన్ కార్డులు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి 10 ఏళ్లలో 1-2 సందర్భాల్లో తప్ప కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. అది కూడా ఉప ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో మాత్రమే కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు. 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు రేషన్ కార్డుల కోసం దాదాపు 5-6 లక్షల మంది అప్లికేషన్లు కూడా ప్రజాపాలనలో పెట్టుకున్న నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పారు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయించబోతున్నట్టు చేస్తూ మొత్తంగా చూసినట్టయితే రాష్ట్రంలోని పలు అంశాలపైన కేబినెట్ సమావేశం ఉండబోతోంది. జమీమా. ఇక చందు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.